అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 19వ పాసురం గురించి తెలుసుకుందాం. పాసురం కుత్తు విలక్కరియ కొట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తండ్ర పంచసయనத்தின் மேலேறி கொத்தலர் பூங்குலால் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்மார் பாவாய் திறவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாலனை எத்தனை போதும் துயிலல ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிறவாற்ற గిల్లయాల్ తత్తువమండ్రు తగవేలోరేంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం, ఈ పాసురంలో గోపికలు నప్పిన్నాయి దేవుని ఉద్దేశించి ప్రేమగా ఇలా అంటున్నారు. దీపాలు వెలిగే మహల్లో విలాసమైన మంచంపై మెత్తని పరుపులపై నిద్రిస్తున్నావు. పూలు సువాసన వెదజల్లే జుట్టు కలిగిన నప్పిన్నాయ్ నీ పుష్పం లాంటి వక్షోజాలపై తల ఉంచుకొని పూల హృదయంతో ఉన్న కృష్ణుడు నిద్రపోతున్నాడు. అందమైన కళ్ళు కలిగిన నువ్వు నీ భర్త అయిన కృష్ణుణ్ణి ఎంతసేపైనా నిద్ర లేవనివ్వకుండా పట్టుకొని ఉంచుతున్నావు. మీరు ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేరు కాబట్టి ఇది ఆశ్చర్యం కాదు. కాని ఇప్పటికైనా తలుపు తెరువు. ఇదే ధర్మం, ఇదే తగిన పని. ఈ పాసురం కృష్ణుడు నప్పిన్నాయి మధ్య ఉన్న దాంపత్య ప్రేమను సూచిస్తుంది. ఇది సాధారణ ప్రేమ కాదు, దైవిక ఐకత్యతకు ప్రతీక. నప్పిన్నాయిను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. నారాయణుడు లక్ష్మితో విడిపోలేనట్టు కృష్ణుడు నప్పిన్నాయితో విడిపోలేరు. ఇక్కడ తలుపు తీయడం అంటే శరీర ద్వారం కాదు, హృదయ ద్వారం. ప్రేమతో తెరిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, ప్రేమతో బంధింపబడిన భగవంతుడు భక్తికి సులభంగా వశమవుతాడు. ఇది 19వ పాసురం. తరువాత వీడియోలో 20వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.